చదువుదాము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 3వది ఏమిటి అశాశ్వతం అనేది అంటే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. 24. దుస్తుల విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తూ ఉండే ప్రియులారా, మనము నీతిమంతులుగా ఉంటున్నాము. నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఈ రోగాలు వస్తున్నాయి, నాకు ఈ ఆర్థిక సమస్య, నాకు ఇవన్నీ కష్టాలు, నాకు ఇవన్నీ బాధలు. మరి దేవుని నమ్మని వారు ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు ఎంతో సుఖంగా ఉంటున్నారు, వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళకి అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి ఈరోజు ఆలోచించి మనం ఒక విషయాన్ని గమనించబోతున్నాం. అదేమిటంటే భక్తిహీనులకు సంతోషము అది నిమిషమే ఉంటుందంట ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి అంతేకాకుండా ఏమన్నాడు, దుష్టులకు విజయము, దుష్ట పనులు చేసి పాప పనులు చేసి ఈ లోకంలో ఎంతో గర్వంగా జీవించే వ్యక్తులకు విజయం చూశారు, అది కొంతకాలమే. ఇంకా చూసినట్లయితే భక్తిహీనత కలిగి పాపంలో జీవించుకుంటూ పాపంలో సంతోషించుకుంటూ ఉండే వారి సంతోషం మాత్రము అది అశాశ్వతం మాత్రమే. హల్లెలూయా. ఇది గమనించాలి. ఒక విశ్వాస ఈ విషయం తెలుసుకుంటే బలంగా ఉంటారండి. ఈ రోజు మన కష్టాలు వస్తున్నాయి కాదనలేదు, ఒక శ్రమ విమర్శలు వస్తూనే ఉంటున్నాయి, ఏదో ఒక ప్రతికూల పరిస్థితుల జీవితం ఎదురవుతూ ఉంటున్న ప్రియులారా. కానీ ఈ కొద్ది కాలం మాత్రం గమనించాలి. నువ్వు పక్క వారిని చూసి వాళ్ళు పాపం చేసినా సరే, వాళ్ళు సరిగా ప్రార్థన చేయకపోయినా సరే, వాళ్ళు భక్తిగా ఉన్నా సరే, వాళ్ళకి ఎందుకు అంత సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నావేమో. దేవునికి వాక్యం అంటుంది కదా, నిమిషం మాత్రం సంతోషం. హల్లెలూయా. ఈ లోకంలో ధనవంతుల సంతోషం ఎంతవరకు ఉందండి చెప్పాలి మీరు. ధనవంతులు మరి ప్రతిరోజు సుఖపడుచు, ప్రతిరోజు సంతోషిస్తూ, అంతేకాకుండా ప్రతి దినము ఉదాహరణంగా వస్తున్న ధరించుకుంటున్న ధనవంతుల సంతోషము ఎంతకాలం ఉందో చెప్పండి మీరు. ఎంతకాలం ఉంది? అది అశాశ్వతమైనది. తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పడుచున్నాడు. అబ్రహామా దయచేసి ఒక్క నీటి కొట్టు నాకు ఇమ్మని అడుగు పరిస్థితి వచ్చింది ప్రియులారా. అంటే అతని సంతోషం ఏమైపోయింది, అతని సుఖం ఏమైపోయింది, అతని ఆనందం ఏమైపోయింది. గమనించాలి ప్రియులారా. ఈ రోజు నీకు కష్టం వస్తుందా, సంతోషించు. శ్రమ వచ్చిందా, సంతోషించు. ఈ లోకంలో నీవు శోధింపబడినప్పుడు నువ్వు పక్క వారిని చూసి అయ్యో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చర్చకి వెళ్ళిపోయి నా పరిస్థితి నుండి ఆలోచన ఎప్పుడు రాకూడదు. హల్లెలూయా. అర్థమంది ప్రియులారా. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారు, ఎందుకు బలహీనైపోతున్నారు, ఎందుకు ఆత్మ జీవితంలో దిగజారిపోతున్నారు అంటే, ఒక కష్టం వస్తే శ్రమ వస్తే పక్క వాళ్ళు గైడ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అలా ఉంటున్నారంటే ఎంత ప్రార్థన చేయకపోయినా సరే, భక్తిలో ఎంత సుఖం నా పరిస్థితి ఏంటని చెప్పేసి అవసరమైతే ఆకుట్లకి వెళ్ళిపోతున్నారు చాలా మంది ప్రియులారా. అది తప్పని నేను చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే యోబు ఏమంటున్నాడంటే, దుష్టులకు విజయము ఎంతకాలం అంటండి, ఎంతకాలం అంట, కొద్దికాలమే. ఇంకా చూసినట్లయితే భక్తిహీనులకు సంతోషం ఎంతకాలం అంట, ఒక నిమిషం మాత్రం. ఇప్పుడు చెప్పండి, ఒక నిమిషం సంతోషం కావాలా, శాశ్వత ఆనందం కావాలా, నీకేది ఇష్టమో ఏదో కోరుకుంటావు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి దేవునికి వాక్యం చెప్పేది ఏంటంటే, భక్తిహీనులకి సంతోషము, ఈ లోకంలో సంతోషించే సంతోషం మాత్రము అది అశాశ్వతమైన విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. ఇంకా మన వాక్యం చూస్తూ ఉన్నట్లయితే చూడండి, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుందరు. హల్లెలూయా. ఏమిటంట, ఈ లోకంలో భక్తిహీనులు, ఈ లోకంలో పాపం చేసేవారు, ఈ లోకంలో నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుడు అంటే భయం భక్తులు ఏంటంటే వారు ఒకరోజు సంతోషం ఉంటే చాలు అనుకుంటారు ప్రియులారా. అది భక్తిహీనులు ఆలోచించే ఆలోచన. మరి మనం ఎవరము? పోయిన వారం జానాలి, మన లోకం నుంచి మనము ప్రత్యేకించబడి ఉన్నాము. నీకు ఆ సంతోషం దేవుని కోసం ప్రాణం పెట్టలేదు, యుగములు కూడా నీకు నిత్య సంతోషం ఇస్తారు కానీ కోసం ప్రాణం పెట్టిన విషయాన్ని గమనించాలి. అందుకని ఈ లోకంలో ఎలా ఉంటారంట, ఒకనాటి సుఖానుభవం సంతోషం ఎంచుకుందరు. చదవండి. వారు కళకములను నిందాస్పదులై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపాలు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. హల్లెలూయా. చాలా మంది ప్రియులారా, ప్రభు నమ్ముకున్న వారు కూడా మన ప్రేమ విందులో పాల్గొని పొందుకుంటారు, మనతో పాటు బలారాధన తీసుకుంటారు, మనతో పాటు ఆరాధన చేస్తారు, మనతో పాటు ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు. కానీ భక్తిహీనత వలన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, వాళ్ళ పాపాన్నే ఇష్టపడుతూ ఉంటారు, లేక లోక సుఖాలను కోరుకుంటూ ఉంటారు. అందుకని ప్రియులారా, దేవుడు ఆయన నరుని వేషము చూడడట, అంతరంగములు ఆయన చూసే దేవుడే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఒకనాటి సుఖము, ఒకనాటి సంతోషం మనము కోరుకుంటే ప్రియులారా, నిత్య నరకం తప్పదు.
కాబట్టి విశ్వాసంలో మనం బలంగా ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నేను ఒక యాత్రికుడను, నేను ఒక యాత్రికురాలనేటువంటి భావన మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? నా ప్రాణం అశాసం అనుకుంటాం, నా బ్రతుకు అశాసం అనుకుంటాము. తర్వాత మరి ఈ లోకము, నేను జీవించేటువంటి ఈ లోకము, ఈ లోకస్తులు కూడా మరి అశాసమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారండి. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, మరి చీప్ మెంటాలిటీ మనం ఆలోచించినట్లయితే ప్రతి చిన్నదాన్ని కూడా పడిపోతుంటాము. ప్రతి చిన్న చిన్న సమస్యకి మనము ఈ లోకంలో దిగజారిపోయి పరిస్థితి ప్రియులారా. అందుకే నీతి మంత్రులు ఎలా ఉంటారని చెప్పండి? ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఇంతలా ఉన్న అవసరం లేదు. మన మనోధైర్యం పంచుకున్నప్పుడు, మనం దేవుని కలిగి ఉన్నప్పుడు, మన విశ్వాసం కలిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నీతిని కలిగినప్పుడు, మీరు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టము వచ్చినా, ఎటువంటి ఆపదలు వచ్చినా, చివరికి నీ కుటుంబంలో మనమే సంభవించినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడుతో మనం ఏం నేర్చుకుంటామంటే భక్తిహీనులకు సంతోషము అశాశ్వతమైనది, అది గతించిపోయేదే. వాళ్ళని బట్టి మనం ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరం లేదు. నీకే వస్తుంది రోగము, నీకే వస్తుంది శ్రమ, నీకే వస్తుంది కష్టము అంటే నీవు దేవునికి నువ్వు సన్నిహితంగా ఉన్నావు అనే విషయం దీన్ని బట్టి అర్థమైపోతుంది. హల్లెలూయా. నీతిమంతులకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయంట. అందుకే లోకంలో శ్రమ కలుగును, ఆయన మీ ధైర్యం తెచ్చుకోండి. అంటే ఎవరి విషయంలో దేవుడు మాటలు చెప్పారు? నీ విషయంలోనే. అంటే నీకు శ్రమ తప్పదు. అంటే నీకు ఈ లోకంలో అడుగడుగున ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలా ఎదురవుతుందంటే నువ్వు ఏమనుకోవాలి చెప్పండి మీరు? నేను దేవునికి దగ్గరగా ఉంటున్నాను, నాలో ఉన్నటువంటి నీతిని బట్టి దేవుడు సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈ శోధన వస్తున్నటువంటి సంతోషం కలిగి ఉండాలంట. అందుకే మహానందంగా ఎంచుకోవాలంట శోధించబడ్డ. హల్లెలూయా. కాబట్టి మనము వింటాం కానీ ప్రియులారా, అది అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం చాలా తల్లిపోతాం. ఈరోజు చాలా మంది అదే పరిస్థితులు ఉన్నారు. వింటున్నప్పుడు చక్కగా శ్రమలు వస్తే మంచిదేనేమో అనుకుంటారు కానీ ఆ శ్రమ నీకు వచ్చి ఎందుకు తిరిగిపోతున్నావు? మరి వింటున్నావు, నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ అదే నీ అనుభవం వచ్చినప్పుడు ఎందుకు ధైర్యం ఉండలేకపోతున్నా అడుగుతున్నాను. హల్లెలూయా. అందుకే చివరి దినాల ప్రియులారా, నువ్వు సుఖం కోసం ప్రాకులాడవనుకో నిశ్చనార్థం తప్పదు. లేక ఈ లోకంలో నేను బ్రతుకుతున్నాను, నాకు ఏ రోగం రాకూడదు, నా జీవితం అంతా శాస్త్రం అనుకుంటే ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు దేని చూసి ఏ లోకాసు లోకంలో భ్రమపడుతున్నావో ఆ లోకాసులు కూడా ఏమైపోతాయని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంకా లూకా సువార్త 17వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నట్టు ప్రియులారా, చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము. భక్తిహీనులకు సంతోషం ఎలా ఉంటుందంట చూడండి. 17వ అధ్యాయం 27వ చూడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు 16 చూడండి. 26 నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు దినములలో జరుగును. చూడండి ప్రియులారా, ఇక్కడ నోవాహు దినములను, ఇక్కడ మనిషి కుమారుడు దినములను జతపరిచి మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఒక పోలిక చెప్తున్నారు దేవుడు. అంటే నేను ఈ లోకములోకి రాబోతున్నటువంటి సమయంలో, ఈ అంచె దినాలు, చివరి దినాల్లో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చేటువంటి ఆ దినములో మనుషులు ఏం కోరుకుంటారు, ఎలా జీవిస్తారన్న విషయాన్ని దేని పోల్చారు చెప్పండి? ఏ దినాలు పోల్చారు? నోవాహు దినాలు పోల్చి చెప్తున్నారు. అంటే నోవాహు దినములో ఏం జరిగింది? నోవాహు దినాలు జనులు ఎలా ప్రవర్తించినారు, నోవాహు దినములో ఎలా జీవించున్నారు అనేది మనం చూస్తున్నట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు చూడండి ఎక్కడ వరకు అంట? నోవాహు ఓడలోకి వెళ్ళే దినము వరకు. అంటే ఇక ఆ రోజే భూమి మీదకి ఏమొచ్చిందంట? జల ప్రళయం వచ్చింది. అంటే నాశనం అయిపోయినట్టు చివరి గడియ వరకు వాళ్ళు ఎలా ఉన్నారంట చూడండి. తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి పడుచు ఉండేది. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏ ఆశల్లో ఉన్నారు, ఏ కోరికలో ఉన్నారు, ఏ సంతోషంలో ప్రియులారా, ఈ లోక సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా పెళ్లి చేసుకున్నారు, పెళ్లికిస్తూ ఉంటున్నారు. అంటే ఇదంతా కూడా శాశ్వతం అనుకున్నారు. హల్లెలూయా. ఈ సంతోషం త్రాగేవాడికి సంతోషం ఉంటుంది, తినేవాడికి సంతోషం ఉంటుంది, పెళ్లి చేసుకునే సంతోషం ఉంటుంది, పెళ్లికి ఇచ్చేవాడికి సంతోషం ఉంటుంది. ఇవన్నీ కూడా అనుభూతులు ఉన్నారు వారు. అంటే వారు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? సంతోషిస్తున్నారు. ఎప్పటి వరకు? ఆ భూమి మీదకి జలప్రళయం వచ్చేటువంటి ఆ సమయం వరకు కూడా వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. అంటే వాళ్ళకి ఏ జ్ఞానం లేదు, దైవికమైన జ్ఞానం లేదు. ఈ సంతోషం మనకు ఉంటుందా ఉండదా, ఇది ఎగిరిపోతుందేమో,
చేసి వింతలు ఎవరిని ఆలోచించారండి? ఆలోచించలేదు. అంటే ఈ సంతోషం ఏమిటి అనుకున్నారు? వారు శాశ్వతము అనుకున్నారు. ఇది గతించదు అనుకున్నారు. ఇది మన జీవితం ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నారు అంతే. ఈ రోజు ప్రియులారా, అందుకే దేవుడు చెప్పారు, ఈ రోజులు కూడా భక్తిహీనులైన సంతోషము ఎంత ఉంటుందంట? ఒక నిమిషము మాత్రమే. సడన్ గా ఎప్పుడైతే నోవాహు లోపలికి వెళ్ళిపోయాడో, నోవాహు ఉన్నటువంటి ఆ ఓడ తలుపు వేయబడి ఉన్నదో అప్పుడు వచ్చేసింది భూమి మీదకి అంతం. హల్లెలూయా. అంటే అప్పటికే జలప్రళయం వస్తుందన్న విషయాన్ని వాళ్ళు ఎంత మాత్రం నమ్మలేదు. అంటే వారి సంతోషము అలాగ శాశ్వత కాలం ఉంటుందనేటువంటి అనుభూతులు వారు ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది అశాశ్వతమైన విషయం మాత్రమే తెలుసుకోలేకపోయారు. ఇదిగో జలప్రళయం వస్తుంది, మనమందరం మునిగిపోతాము, మనందరం చచ్చిపోతాము, ఈ సంతోషం ఉండదు, ఇక తినలేము, ఇక తాగలేము, పెళ్లి చేసుకోలేము, ఏమిటి పరిస్థితి అంటే ఎప్పుడు ఆలోచించారా? అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ సంతోషము శాశ్వత కాలం ఉంటుందని అనుకున్నారు. ఈ రోజు నా ప్రియ సహోదరుడా, భక్తిహీన ఆలోచన అలాగే ఉంటుంది. ఈ లోకం యొక్క ఆలోచన విధానం అలాగే ఉంటుంది. నా సంతోషం ఇలాగే ఉంటుందిలే, నేను ఎప్పుడు తాగుతూ ఉంటానులే, నేను ఎప్పుడు తింటూ ఉంటాలే, నేను ఎప్పుడు సంపాదించుకుంటూ ఉంటాను, నేను ఎప్పుడు సుఖించుకుంటూ ఉంటాను అటువంటి ఆ యొక్క ఆలోచన పరుస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇది ఎప్పుడు అర్థమైపోతుందో తెలియదు, ఆలోచించలేదు. కానీ ఇక్కడ అన్నాడు కదా, దావీదు ఏమన్నాడండి? నేను భూమి మీద యాత్రికుడును. హల్లెలూయా. కాబట్టి మన జీవితము అశాశ్వతమైనది, మనం నివసించే లోకము అశాశ్వతమైనది. ఇంకా మనం ఈ రోజు లోక సంబంధంగా సంతోషించే సంతోషము కూడా ఏమిటంటే అశాశ్వతమైనది. అయితే ఈ యొక్క నోవాహు దినములను పోలి చెప్పారు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నట్టు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. అక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడు? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 చూడండి. 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు జనుల కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని యోచించి. హల్లెలూయా. ఎంత ఉన్నతమైనటువంటి తీర్మానం ప్రియులారా, ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన ఇక్కడ మోషేది ప్రియులారా. మోషేకి ఏమనాలు అనుకున్నాడంట? అల్పకాల పాప భోగములు. అంటే నోవాహు దినములో ఉన్న ప్రజలు ఏం చేశారు? ఏం కోరుకున్నారు? ఏ అనుభవం వచ్చారు? అల్పకాల పాప భోగములు అనుభవించున్నారు, నాశనం అయిపోయారు. నాశనమయ్యే దినం వరకు వాళ్ళు అలా జీవించినారు. ఇక్కడ మన మోషేలు వేసిన ప్రియులారా, అల్పకాల పాప భోగములు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనిపించడం నాకు మేలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి జీవితంలో కూడా నువ్వు ఈ రోజు సుఖపడుతున్నావు చాలే, ప్రార్థనకి వెళ్తే అంతా కూడా కష్టాలు వస్తున్నాయి, దేవుని దగ్గరికి వెళ్ళినట్టు అంతా శోధనే వస్తుంది, నేను సంఘంకి వెళ్ళకపోతే మంచిది అనుకుంటున్నావు ఒకవేళ. కానీ ఈ రోజు దేవునికి వేదన మనం ఏమి కూడా చేయలేము. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలోని ఈ లోక సుఖాన్ని కోరుకుని లోక సంతోషం కోసం పెంపలాడుతున్న ప్రియులారా, నీకు నరకము తప్పదు. అదే ఈ లోకంలో శ్రమ వచ్చినా పర్లేదు ప్రభువా, నాకు ఈ లోకంలో కష్టాలు వచ్చినా పర్లేదు, నా ఇంటిలో మరణం వచ్చినా పర్లేదు, రోగం వచ్చినా పర్లేదు, ఇబ్బందులు వచ్చినా పర్లేదు, నా సంఘంతో కలిసి ఉంటే మేలు అనుకుంటున్నావా? నీకు నిత్య జీవం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మోషే తీర్మానం ఏమిటండి? ఏం చదువుకున్నా మనము? అల్పకాల పాప భోగాలంట. అందుకే యోబు అన్నాడు కదా, భక్తిహీనకి సంతోషము నిమిషం మాత్రమే, దుష్టులకి విజయము కొద్ది కాలం మాత్రమే. హల్లెలూయా. నువ్వేమని నమ్ముచున్నావు ఈరోజు? ఏమని ఆలోచిస్తున్నావు ఈరోజు? కనుక నా ప్రియ సహోదరుడా, మేరేం చేయనిరిగి కూడా అలాగే చేయకపోతే మనకేముంటుందా? పాపము. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? అశాశ్వతమైనటువంటి విషయాలు 3 విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి